శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించవలసిన టీటీడీ యంత్రాంగం రద్దీ నిర్వహణలో పూర్తిగా విఫలమైంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తిరుమలలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం 30 గంటలు, ప్రత్యేక దర్శనం కోసం 8 గంటలు వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో భక్తుల సహనానికి టీటీడీ పరీక్ష పెడుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్న భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు అని, ఆహారం, విశ్రాంతి, పరిశుభ్రత వంటి అంశాలలో టీటీడీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందం పొందవలసింది పోయి క్యూ లైన్లలో నరక యాతన అనుభవిస్తూ ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన భక్తులకి మధ్యలో టోకెన్స్ ఇస్తే బాగుండేది. వాళ్ళు కష్టపడి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు నరకదారి భక్తులు. వాళ్ళ గురించి ఆలోచించాలి ఈ టీటీడీ. ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పేసి మనవి చేస్తున్నారు. క్యూ లైన్లో ఇప్పటికే 5 గంటలు అయిందండి. ఇంకా అసలు ఎప్పుడవుద్దో తెలియదు. సుమారు 24 గంటల పైన పడుతుంది. కాబట్టి భక్తులకు తొందరగా దర్శనమయ్యే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నారు. భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది అని ముందుగానే తెలిసినా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో టీటీడీ అధికారులు విఫలమయ్యారు అనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 85,582 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 44,155 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.76 కోట్ల రూపాయలు వచ్చింది. 4.66 లక్షల లడ్డూలు విక్రయమయ్యాయి. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం టీటీడీ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. எதுவுமே டிஃபன் கூட ஒழுங்காக கொடுக்கறதில்ல. ரொம்ப ஒஸ்ட்டு. திருப்பதி ட்ரஸ்ட் ரொம்ப ஒஸ்ட்டு. சந்திரபாபு நாயுடு இது ஆட்சியே சரியில்லை. பால் இல்லாத குழந்தைங்க எவ்வளோ கஷ்டப்படுது. இது வரைக்கும் ஒன்றும் எதுவுமே தெரில. 4 மணி நேரமாக நடந்து வர அங்கேருந்து குடோன்லேருந்து இன்னுமே இதில் எங்கே தான் போகணுமே தெரியல. ஒன்று இவ்வளோ குழந்தைங்களுக்கு కష్టపడుతున్నాగా. తిరుమల అనేది కేవలం ఆదాయ కేంద్రం కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఆ విశ్వాసాన్ని కాపాడవలసిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉంది. ప్రత్యేక సౌకర్యాలు కాదు, కనీస మానవీయ వసతులు కూడా అందించకపోతే ఎలా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. Actually, lot of hours waiting for darshanam. For our small families and child also, very worst in Devasanam. This is my last time in Tirupati. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.